మానసిక ఒత్తిడి పరీక్షల సమయంలో ఎవరు ఒత్తిడికి లోనవుతారంటే, ఎవరైతే తన యొక్క స్టడీ హ్యాబిట్ షెడ్యూల్ని పరిపక్వత చెందకుండా పాటించకుండా ఉంటారో వాళ్ళు ఎగ్జామ్ సమయంలో ఒత్తిడికి లోనవుతారు. పరిపక్వత కలిగిన విద్యార్థులు అంటే ఒక సిస్టమేటిక్గా స్టడీ హ్యాబిట్ షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకొని దానికి అనుగుణంగా సాధన చేసిన విద్యార్థులు ఇప్పుడు వచ్చేటువంటి మానసిక ఒత్తిడి వలన తనకు ఒక అవకాశం కలుగుతుంది పాజిటివ్, ఈ యొక్క ఒత్తిడిని పాజిటివ్గా తీసుకొని ఇంకా డెప్త్గా తను అనలైజ్ చేసేదాని కోసం ఉపయోగపడుతుంది. అంటే విద్యార్థికి జూన్ మాసంలో స్కూల్ స్టార్ట్ అయితే, కాలేజ్ స్టార్ట్ అయితే ఇంచుమించు ఒక 8-9 నెలల కాలము తనకు అభ్యసన పరిస్థితులు కలిగి ఉంటాడు. మధ్యలో ఒక చిన్న చిన్న యూనిట్ టెస్ట్లు అని చెప్పి క్వార్టర్లీ ఎగ్జామ్స్ అని, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అని జరుగుతాయి. ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ అనేది ఒక మార్చి అలాగా ఫిబ్రవరి మార్చిలో జరుగుతుంటాయి. ఈ సమయానికి ఈ 10 నెలల కాలంలో నువ్వు ఏదైతే అవగతం చేసుకున్నావో ఈ యొక్క ఎగ్జామినేషన్ పీరియడ్లో వచ్చేటువంటి టైం టేబుల్ రావడం కానీ, డేట్స్ ఫిక్స్ కావడం కానీ అన్నప్పుడు ఇంతవరకు చదువుతున్నటువంటి స్టడీ హ్యాబిట్ షెడ్యూల్ నుంచి కొంచెం మార్పు చెంది, అంటే టెస్ట్ యాంగ్జైటీ అంటారు. అంటే ఇప్పుడు సాధారణంగా వచ్చేటువంటి ఈ మానసిక ఒత్తిడి పాజిటివ్ స్ట్రెస్ అంటారు, దాన్ని యూజ్ స్ట్రెస్ అంటారు. ఈ కాలంలో ఈ నవంబర్ డిసెంబర్ కాలం మొదలైనప్పటి నుంచి ఈ ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు అయినా ఉంటుందంటే వాళ్ళ యొక్క దినచర్యల్లో కానీ లైఫ్ స్టైల్లో కూడా కొన్ని మాడిఫికేషన్స్ వస్తాయి. అంటే ఎక్కువ కాలం చదవడం కానీ, రివిజన్ చేసుకోవడం కానీ, లేదంటే తోటి విద్యార్థులు గ్రూప్ డిస్కషన్, ఎడ్యుకేషనల్ డిస్కషన్స్ పెట్టుకోవడం కానీ, దానికి సంబంధించినటువంటి కరెక్షన్స్ చేసుకోవడం అనేది ఈ యొక్క 2-3 నెలల్లో జరుగుతుంటుంది. ఈ పీరియడ్ బాగా చదివిన వ్యక్తుల్లో పాజిటివ్ స్ట్రెస్ని కల్పిస్తుంది. సరైనటువంటి స్టడీ హ్యాబిట్ షెడ్యూల్ లేనటువంటి విద్యార్థుల్లో ఈ యొక్క లాస్ట్ మినిట్ అంటే చివరి దశలో ఉన్నప్పుడు అప్పుడు బుక్స్ అన్ని తీసుకుని రివిజన్ చేసుకోవడము, కావాల్సిన మెటీరియల్ తీసుకొచ్చుకోవడము, అక్కడ కొన్ని విషయాలు తనకి సందిగ్ధతగా లోను కావడము, దానికి క్లారిఫికేషన్ కోసం టీచర్స్ వెనకల పడడము, లేదంటే మెరుగైన స్టూడెంట్ వెనకల పడడము, వాళ్ళు సరిగ్గా చెప్పలేని పరిస్థితి రావడం, ఇవి ఏం చేస్తుందంటే తన పైన తను ఒక రకమైనటువంటి గిల్ట్ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని ప్రోద్బలం చేస్తుంది.